దర్బార్ టీవీ వాయిస్ ఆఫ్ కామన్ పీపుల్. వెల్కమ్ టు దర్బార్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సర్వ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే. నెందలలో 30 లక్షల రూపాయల వ్యయంతో సెల్ట్ తీయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. నంద్యాల పట్టణంలో దిశ యాప్పై మహిళలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు. ఆలగడ్డ పట్టణంలోని కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవంలో పాల్గొన్న బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి. కలెక్టర్లకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రుద్దవరం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అకౌంట్లను సీజ్ చేయడాన్ని నిరసిస్తూ నంద్యాలలో ధర్నా నిర్వహించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు. ఆలగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్, ఫార్వర్డ్ సెంటర్, ప్రధాన సెంటర్ లో దిశ ఆపై మహిళలకు అవగాహన కల్పించిన పోలీసులు. ఐఏఎస్ సాధించిన సుధీర్ కుమార్ రెడ్డిని అభినందించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. నల్లమలాడి ప్రాంతంలో వెలిసినటువంటి సర్వ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి కొత్త ఆలయ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక భూమి పూజ నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభుత్వ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ అడిషనల్ ఎస్పీ రాజేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సుమారుగా 1,60,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున వైసీపీ అభిమానులు, భక్తులు సర్వ నరసింహస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వ నరసింహస్వామి ఆలయ నామస్మరణతో నల్లమల అటవీ ప్రాంతం మోగింది. गृहे सर्वमांगल्ययुक्त लक्ष्मी क्षीर सम्रातनयां श्रीरंगधामेश्वरीं धात्री भूत समस्तदेवरितं कुटिल्मिनीं सर्वस्यां देवकुन्दप्रियं सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी सर्वदा वरांशोपासुरेणुमुद्रामरैर्वहन्तां कमलासनस्थं हालार्कोटविद्वानाग्रे त्र्यम्बजे शिवां जगदीश्वरं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नारायणी नमोऽस्तुते. ॐ प्रणो देवी सरस्वती वादेवादेवादेवी चतुस्वरे अष्टपदि नवपदि बहुपदि सहस्राक्षरा परमो वृक्षोऽपविरुदस्याः अस्यापराणि तपदानि सन्तु मायान्तरायाच्च बाह्याच्च देवसखिकेत्येत्यमनिना सह प्रादुर्भूतो अस्मिन् राष्ट्रे अस्मिन् नित्यं वृद्धं ददातु मे क्षित्यमासावरम् जैष्ठमहालक्ष्मीं नाशयाम्यहम् अभूतमसवृद्धं च రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కాలువలతో పాటుగా ఇతర కాలువల్లో సిల్ట్ తీయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ తెలిపారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం, అలాగే ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారుగా 30 లక్షల రూపాయల వ్యయంతో సిల్ట్ నిర్మాణానికి సంబంధించిన పనులు చేపడుతున్నామన్నారు. 1 నుంచి 17 వార్డు వరకు 20 లక్షలు, అలాగే 18 నుంచి 42 వార్డు వరకు మరో 10 లక్షలు కేటాయించి ఈ పనులను కేటాయిస్తామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రానున్న వర్షాకాలంలో డ్రైనేజీలు మొత్తం అక్కడ స్టాగ్నేషన్ కాకుండా ఉండడానికి చర్యలు తీసుకున్నామని, అందువలన సిల్ట్ను తీసివేస్తామని తెలిపారు. అంతేకాకుండా నంద్యాల పట్టణంలో విడుదల వారీగా ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి ఈ యొక్క చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఉండేటువంటి అన్ని పెద్ద డ్రైన్లు అంటే స్టాక్ వాటర్ డ్రైన్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిల్ట్ తీసి అవన్నీ కూడా మురుగు కాలువలో పరిశుభ్రంగా నీరు పోయే విధంగా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసిన నిర్ణయాల మేరకు కౌన్సిల్లో నిర్ణయం తీసుకొని 30 లక్షల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా రేపు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. అది కూడా 1 నుంచి 17 వార్డులకు సంబంధించి 20 లక్షల రూపాయలు,
18 నుంచి 43 వార్డుల్లో 8 వార్డులే మిగిలిన వార్డు తీసేశారు ఆల్రెడీ. వాటికి సంబంధించి 10 లక్షలు, టోటల్గా 30 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నారు. అవన్నీ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అదేవిధంగా శానిటరీ సిబ్బంది, అదేవిధంగా ఈ టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్ సహా అందరూ ఉండి 100% అన్ని డ్రైన్లన్నీ కూడా తీసుకునే కార్యక్రమం చేస్తారు. ఇది మేజర్ డ్రైన్లకు సంబంధించి. ఇవి కాకుండా మైనర్ డ్రైన్లు, చిన్న చిన్న డ్రైన్లు ఉంటాయి, మీడియం డ్రైన్స్. ఇవన్నీ కూడా డైలీ అక్కడ ఉండేటువంటి వార్డు లెవెల్లో పనిచేసేటువంటి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు ఆ చెత్తని, సీట్ని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి వార్డుకి సంబంధించి మనం వర్కర్స్ కేటాయించాము. 4 నుంచి 6 వరకు కేటాయించాము. ఈ 6 వర్కర్స్, 4 వర్కర్స్ 2 మాత్రమే డోర్ టు డోరు పుష్ కార్డు ద్వారా కానీ లేదంటే కనుక ఆటో ద్వారా కానీ చెత్త సేకరణ చేస్తారు. మిగిలినటువంటి 2 లేదా 4 వర్కర్స్ అందరూ కూడా ఉదయం పూట ప్రతిరోజు కూడా సీట్ తీయడానికి, స్వీపింగ్కి వాడుకుంటూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేరు కాబట్టి సాయంత్రం పూట ఉన్నటువంటి ఒక 6 వార్డులు 7 వార్డులు కలిపి ఒక గ్రూప్ యాక్టివిటీ చేస్తున్నాము. అది ప్రతిరోజు కూడా 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా 3 గంటల పాటు ఒక వార్డు తీసుకుంటున్నాము. అంటే ఈ 6 వార్డుల్లో సోమవారం ఒక వార్డు, మంగళవారం ఒక వార్డు, ఆ విధంగా ఆ 6 వార్డుల వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక వార్డు టోటల్గా క్లియర్ చేస్తారు. ఈ విధంగా మనం మొత్తం 9 టీంలు వేసాము. ఈ 9 టీములు కూడా మొత్తం ప్రతిరోజు 9 వార్డుల్లో క్లీన్ చేసుకుంటూ వెళ్తారు. ఈ 6 రోజుల్లో మొత్తం కూడా 43 వార్డులు క్లీన్ చేస్తారు. అంటే అందులో దిశ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దిశ యాప్ సంబంధించి పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఆన్ టౌన్ ఎస్ఐ దేవేంద్ర ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు అవగాహన కల్పించారు. దిశ యాప్ను ఎలా చేసుకోవాలో వివరించారు. అదేవిధంగా దిశ యాప్ను వినియోగించడానికి అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలి, ఎలా సమాచారం ఇవ్వాలి, ఫిర్యాదు ఎలా చేయాలి, అలాగే పోలీసులకు సమాచారం అందించడానికి గల అవకాశాలు ఏంటి, దిశ యాప్ ఉన్నటువంటి పలు విషయాలపై దేవేంద్ర మహిళలకు అవగాహన కల్పించారు. నిన్న ఎస్పీ గారు మాకు పొద్దున్నే 5 గంటలకు దిశ యాప్ గురించి ఇదే మా టార్గెట్ 15,000 వరకు చేయమన్నారు. మేము పొద్దున్న 5 గంటల నుంచి ఇది లేడీస్కు దిశ యాప్ చేసుకోమని ప్రతి పార్క్ కానీ, యోగా కాడికి, పెళ్ళిళ్ళ కాడికి, అన్ని కాడికి పోయి వాళ్ళు లేడీస్కు అవసరం అంటే వాళ్ళకు దిశ యాప్ కీలు అంటే చేస్తున్నాము. ఈ విధంగా వాళ్ళు కూడా లేడీస్ కూడా అర్జెంట్ చేయాలంటే వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవాలా. అది యూట్యూబ్ వస్తాం మాకు, అది డౌన్లోడ్ అయినట్టే లెక్క. ఇప్పుడు ఎస్పీ గారు టార్గెట్ టార్గెట్ 15,000 టార్గెట్. ఆ విధంగా ఎస్పీ గారు ఉత్తరం మేరకు చేస్తున్నాం. రామస్వామి ఆలయంలో జరిగినటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవంలో పాల్గొన్నారు అల్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ధ్వజస్తంభ ప్రతిష్టోత్సవంలో పాల్గొన్నారు భూమా కిషోర్ రెడ్డి. ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భూమా కిషోర్ రెడ్డి పాటుగా మహేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి తమ వంతు ఆర్థిక సహాయం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి రుద్రవరం మండలం కోటకొండ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యేకు స్థానికులు, వైసీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటిస్తూ మహిళలను, వృద్ధులను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. పెన్షన్, అలాగే రేషన్ కార్డు, ఇంటి స్థలం కోసం ఏమైనా సమస్యలు ఉంటే తనకు వివరించాలని, తనకు సమాచారం అందజేస్తే తక్షణమే ఆ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని గంగుల విజేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాల కారణంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అకౌంట్లను జప్తు చేయడం తగదని పేర్కొన్నారు పిఎఫ్ఐ నాయకులు ఎజాజ్ హుసేన్. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణితో పిఎఫ్ఐను అణచివేయాలని చూస్తున్నాయని తెలిపారు. ఎలాంటి కారణాలు లేకుండా పిఎఫ్ఐ అకౌంట్లను జప్తు చేయడం, అలాగే ఈడీ అటాచ్ చేయడం జరిగిందన్నారు. ఈడీ కేవలం ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిందని తెలిపారు పిఎఫ్ఐ నాయకులు. ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో
కేంద్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా వ్యతిరేకించారు పిఎఫ్ఐ నాయకులు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి పిఎఫ్ఐని కేవలం ఒక ఉగ్రవాద ముద్ర వేసే విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, అలాగే ఈడీని ముసుగొల్పడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతలు. వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని, మరీ ముఖ్యంగా ఏదైనా ఉంటే మాకు జ్యుడిషియరీ సిస్టమ్ తో మమ్మల్ని ఎదుర్కోండి, రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోండి. అంతేగాని ఇలా చిల్లరగా ఇలా చిన్న చిన్న యొక్క సంస్థలను మరి పెద్ద పెద్ద సంస్థలను మా మీదకి పంపించి దయచేసి వారి టైం వేస్ట్ చేయకండి. ఏదైనా మీకు దమ్ముంటే డైరెక్ట్ గా మాతో వచ్చి అడగండి. మేము ఐడియాలజికల్ గా పోరాడదాము. అంతేగాని ఒకరిని అడ్డు పెట్టుకొని మా మీద అనగదొక్కాలని ప్రయత్నిస్తే ఒక్క పర్సన్ కూడా మేము ఎటువంటి విధంగా వెనక్కి తగ్గము. ఇది గుర్తుంచుకోవాలి. पॉपुलर फ्रंट ऑफ इंडिया की जानिब से ये एहतजाज किया जा रहा है। आप सब लोगों को मालूम है पॉपुलर फ्रंट ऑफ इंडिया कई सालों से खिदमत करते आ रही है, आप सब लोग देखते हैं। लेकिन कल ने परसों जो ईडी इस पर 3 अकाउंट को फ्रीज करी है, ये बहुत शर्मनाक बात है। क्योंकि अभी करीम भाई भी बताए, आप ईडी एनफोर्समेंट डायरेक्टर जो आपका काम है वो आप लोग सही तरीके से करें तो आज हिंदुस्तान की गरीबी सबसे पहले खत्म हो सकती है। बड़े बड़े लोग, मैं पूछना चाहता हूँ सिनेमा सेंटर के जरिए से, जब कोरोना के टाइम पे पीएम केयर को जो फंड ट्रांसफर हुआ था, वो पीएम केयर का फंड ट्रांसफर कितना हुआ था, क्या आप पूछ सकते हैं? రిక్షా తోలే కార్మికుడు కాడి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేసే జీతగాడు వరకు ప్రతి ఒక్కరూ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 100 కానీ 1000 కానీ 10,000 కానీ తమ శక్తి మేరకు వీళ్ళని చేసే శక్తిగా చిన్న సేవా కార్యక్రమాలకు మెచ్చి వీళ్లకు దానాలు ధర్మాలు చేస్తుంటారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. దిశ యాప్ కు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రధాన సెంటర్లో ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దిశ యాప్ పై అవగాహన కల్పించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, ఫోర్వర్డ్ సెంటర్, పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయం తదితర ప్రాంతాల్లో మహిళలకు దిశ యాప్ కు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను కల్పించారు. ఈ సందర్భంగా వారి సెల్ ఫోన్ లో దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసి దిశ యాప్ పనిచేసే విధానం, అలాగే ఫిర్యాదులు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఏ సందర్భంలో ఎలాంటి సమాచారాన్ని పోలీసులకు అందజేయవచ్చు, దిశ యాప్ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి తదితర అంశాలను సత్యనారాయణ మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళల సెల్ ఫోన్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా సత్యనారాయణ తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు అందజేయడానికి దిశ యాప్ ఎంతోగానో ఉపయోగపడుతుందని సత్యనారాయణ పేర్కొన్నారు. నా పేరు సత్యనారాయణ. ఈ దిశ యాప్ రిజిస్ట్రేషన్లో స్పెషల్ డ్రైవ్ కింద మేము ఆర్టీసీ బస్టాండ్లో ఎన్సీసీ క్యాండిడేట్స్ 10 మంది, మా సచివాలయం సిబ్బంది 4, మేము కానిస్టేబుల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 2, టోటల్ 16 మంది దాకా ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాము. ఆర్టీసీ బస్టాండ్లో ఎవరైతే దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరికీ ఇప్పటి వరకు పొద్దు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 400 దిశ యాప్లు అప్లోడ్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ పాలసీ, మంచి పాలసీ. ప్రజలు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా అక్కరగా వచ్చేది, తోటి మనిషిలాగా సహాయం చేసేటువంటి ఈ యాప్ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకొని లబ్ధి పొందాలని ఆశిస్తూ ఐఏఎస్ సాధించిన సుధీర్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా పాణ్యం మండల కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటుగా మాజీ డిప్యూటీసీ సభ్యుడు సూర్య నారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అలాగే చందమామ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇటీవల ప్రకటించినటువంటి సివిల్ సర్వీస్ లో సుధీర్ కుమార్ రెడ్డి 69వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసింది. అంతేకాకుండా ముఖ్యంగా పాణ్యం మండలానికి సంబంధించి గోనవరం గ్రామానికి చెందిన సుధీర్ కుమార్ రెడ్డి మొట్టమొదటి ఐఏఎస్ కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. అలాగే సుధీర్ కుమార్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాణ్యం యువత సివిల్ సర్వీసుల వైపు దృష్టి సారించి వాటిని సాధించే విధంగా ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు కాటసాని. చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చుట్టుపక్కల చెప్తున్న సమాచారం మాకు తెలియజేయండి, మేము ప్రసారం చేస్తాం. మర్చిపోకండి దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.